అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 4 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే మరణించిన తర్వాత కూడా వచ్చేవి. ఈరోజు ఆ టాపిక్ మీద 5వ ఎపిసోడ్. ఈ మరణించిన తర్వాత కూడా వచ్చేవి వాసనలు, అలాగే సంస్కారాలు, కర్మలు, జ్ఞానం అని చెప్పుకున్నాం. ఇప్పుడు కర్మల గురించి చెప్పుకుంటున్నాం. ఈ కర్మలు 3 రకాలని చెప్పుకున్నాం. వర్తమాన కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని. అంతేకాదు, ఈ కర్మలు 3 రకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పాపకర్మలు చేస్తారు, కొంతమంది పుణ్యకర్మలు చేస్తారు, చాలా తక్కువ మంది ముక్తి కర్మలు అంటే ఆత్మకర్మలు చేస్తారు. ఇంకా చెప్పుకున్నాం, పాపకర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయి, పుణ్యకర్మలు భోగాన్ని కలిగిస్తాయి, ముక్తి కర్మలు మోక్షాన్నే కలిగిస్తాయని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ చేసే కర్మల్ని 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. దేహ కర్మలు, ఆత్మకర్మలు. అంటే దేహ లాభాల కోసం చేసే కర్మల్ని దేహ కర్మలు అంటారు. ఆత్మ లాభం కోసం చేసే కర్మల్ని ఆత్మకర్మలు అంటారు. ఈ దేహ కర్మల్లో 2 రకాలు ఉన్నాయి. అవి పాపకర్మలు, పుణ్యకర్మలు. అలాగే ఆత్మకర్మల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. పాపకర్మలు, పుణ్యకర్మలు. వీటి గురించి కొంచెం వివరించుకుందాం. దేహ కర్మల్లో పాపకర్మలు ఏంటి అంటే, ఇతరుల దేహాలకు నష్టం కలిగించేవి, కష్టం కలిగించేవి, బాధ కలిగించేవి, హింస కలిగించేవి. ఓ రకంగా చెప్పాలంటే ఈ దేహ కర్మలు. అట్లో మనకు పత్రి గారు చాలా గట్టిగా చెప్పేది ఏది అంటే, జీవహింస అంటారు, మాంసభక్షణ. జీవులు అంటే ఒక మానవులే కాదు, అన్ని రకాల జీవులు కూడా లెక్కలోకి వస్తాయి. ఏ జీవిని హింసించినా అది దేహ కర్మల కిందే వస్తుంది. ఇక్కడ ఏమిటి అంటే, దేహ కర్మల్లో పాపకర్మలు చేసేవాళ్ళు తన దేహంతో ఆ పాపకర్మల ఫలితాన్ని అనుభవించాలి. ఆ జీవుల్ని కానీ, అల్పుల్ని, బలహీనుల్ని దేహపరంగా హింసించిన తిరిగి వాళ్ళు
అదే నరకాన్ని అనుభవించాలి. అదే చెప్పుకుంటున్నాం మనం. మనం రోగాలతో నరకం అనుభవిస్తున్నాము అంటే ఇతర జీవులకు, ఇతర ప్రాణులకు హింస చేశాం కాబట్టి. అందుకే ఏ జీవిని హింసించద్దు అని చెప్పడానికి కారణం మనం కూడా హింసింపబడకుండా ఉండడానికి. అలాగే వాళ్ళని మోసగించిన, కష్టపెట్టిన, నష్టపెట్టిన అదే ఫలితం మళ్ళా మనం అనుభవించాలి. అంచేత వాడి కాలు నరికితే మన కాలు యాక్సిడెంట్లోనో దేంట్లోనో మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని పాపకర్మలు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ జీవులు కానీ, ప్రాణులు కానీ, అంటే జంతువులు కానీ, పక్షులు కానీ, క్రిమికీటకాలు కానీ, ఏవైనా సరే, జలచరాలు కానీ, అవన్నీ సామూహికాత్మలు. కానీ మానవుడు ఏకాత్మ. అంచేత ఆ జీవుల పట్ల చేసే హింస కంటే కూడా సాటి మానవుల పట్ల చేసే హింస చాలా తీవ్రంగా ఉంటుంది. అవి సామూహికాత్మలు కాబట్టి కొంచెం దాని ఫలితం అనుభవించడానికి కొంచెం టైం పడుతుంది. కానీ మానవుల విషయంలో అలా ఉండదు. సాటి మానవుల విషయం ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుచేతంటే చాలామంది స్త్రీల మీద అత్యాచారాలు చేస్తూ ఉంటారు. అలాగే భార్యను రకరకాలుగా బాధించడం, హింసించడం, లేకపోతే తన దగ్గర పనిచేసేవాళ్ళని బాధించడం, అమాయకుల్ని, లేకపోతే తన కింది ఉద్యోగస్తుల్ని లోకుగా ఉన్నారని బాధిస్తూ ఉంటాడు. కానీ దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చేత జంతువుల విషయంలోనే కాదు, సాటి మానవుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా ఘోరంగా అనుభవించాల్సి వస్తుంది. అలాగే దేహపరమైన పుణ్యకర్మలు ఇతరులకు, ఇతర జీవులకు లాభం కలిగించే, ఆనందం కలిగించే పనులు మనం చేసినట్లయితే మరి ఆ ఫలితం భోగంగా, అంటే సుఖ రూపంలో తాను అనుభవిస్తాడు. సేవ చేయడం, వాళ్ళకి కావలసినటువంటి అన్నదానాలు, లేకపోతే వస్త్రదానాలు, ధనదానం, ఇలా రకరకాలు. అలాగే ఇతరుల లాభం కోసం ఇంకా రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో నూతులు తవ్వించడం అని అనేవారు. ఇప్పుడు ట్యాపులు అవి వచ్చినాయి. అలా రకరకాలుగా
ఇతరుల లాభం కోసం చేసే కర్మల్ని పుణ్యకర్మలు అంటారు. ఈ పుణ్యకర్మల వల్ల మానవుడు భోగం అనిపిస్తాడు. అంటే ఇతరుల శరీరాలకి లాభం కలిగించాడు కాబట్టి తన శరీరం లాభం పొందుతుంది. అందుకే చాలామంది పెద్దలు, పండితులు పాపాలు చేయొద్దు, పుణ్యాలు చెయ్యండి అంటారు. సహజంగా వీరు చెప్పేది ఏంటి అంటే దేహ సంబంధమైన పాపాలు చేయొద్దు, దేహ సంబంధమైనటువంటి పుణ్యకార్యాలు చేయండి అంటారు. మనం చూస్తూ ఉంటాం, ఆ హిమాలయాల్లో అక్కడ చాలామంది అమర్నాథ్ అది వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళందరికీ అక్కడేం దొరకవు, అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటారు. ఇలా ఎవరికి వాళ్ళు వాడికి తోచింది చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది వైద్య సేవలు చేస్తూ ఉంటారు. ఇంకా రకరకాలు వాళ్ళని చదివించడం, ఏమీ ఆర్థిక స్థితి సరిగా లేని వాళ్ళకి అన్ని రకాల సాయం చేయడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేహకర్మల్లో పుణ్యకర్మలు. అలాగే ఆత్మకర్మల్లో కూడా, అంటే ముక్తి కర్మల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇందులో కూడా పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి. ముందు అసలు దేహకర్మలకి ఆత్మకర్మలకి తేడా మనం తెలుసుకుంటే అప్పుడు ఈ పాపకర్మలు పుణ్యకర్మలు గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. దాకా చెప్పుకున్నాం, దేహ పాపకర్మలు మనకి నష్టాన్ని కలిగిస్తే, దుఃఖాన్ని కలిగిస్తే, దేహ పుణ్యకర్మలు మనకి భోగాన్ని కలిగిస్తాయని చెప్పి, అలాగే ఈ ముక్తి కర్మలు పాపకర్మలు చేస్తే ఆత్మ పతనం చెందుతుంది. ఈ ముక్తి కర్మల్లో పుణ్యకర్మలు చేస్తే వాడికి మోక్షమే కలుగుతుంది. దేహ సంబంధమైన కర్మలన్నీ కూడా దేహకర్మలు అంటారు. ఆత్మకు లాభించే, ఆత్మకు నష్టం కలిగించే కర్మలన్నీ కూడా ముక్తి కర్మలు అంటారు. మీరు చూడండి, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస ఒక్కటే ఆత్మ సంబంధమైనటువంటి కర్మ. గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని మనసుకు సంబంధించినవి, దేహానికి సంబంధించినవి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే అంచేత ఈ ధ్యాన మార్గంలో మనం చేసే అన్నీ కూడా
ఆత్మకు సంబంధించినవే. మనం ఇదివరకే చెప్పుకున్నాం. బయట షిరిడి బాబా గుళ్ళల్లో అన్నదానం చేస్తే అది దేహ సంబంధమైన పుణ్యకర్మ. కానీ ఇప్పుడు కట్టాలు యజ్ఞాల్లో అటువంటి చోట అన్నదానాలకి మనం చేసిన భీమవరం 3 రోజుల క్లాసు అక్కడ జరుగుతున్న దానికి అన్నదానానికి చేసిన అది ఆత్మకర్మ కింద లెక్క వస్తుంది. అలాగే స్కూల్లో పాఠ్యపుస్తకాలు పంచిపెడితే అది దేహకర్మ. కానీ ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు, జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అవి ఇతరులకి పంచిపెడితే అది ఆత్మకర్మ కింద వస్తుంది. మీరు చూడండి, భీమవరంలో ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళు వ్రాసుకుంటున్నారు ఆ జ్ఞానాన్ని. అది వాళ్ళకే కాదు, వాళ్ళ తర్వాత తరాలలో కూడా చాలా ఉపయోగపడుతుంది, లాభిస్తుంది. అలాంటి పుస్తకాలు మీరు ఉచితంగా ఇవ్వగలిగితే అది కూడా ఆత్మకర్మ కింద లెక్క వస్తుంది. అంతేకాదు, చాలామంది ఇతర జీవులను చంపుతారు. ఆ జీవుల్ని చంపి వాటి హింసకి కారకులవుతారు. మరి అలాంటి హింస జరగకుండా వాళ్ళకి ఆ జ్ఞానం అందించడానికి ఆ హింసకు సంబంధించిన పుస్తకాలు వారి చేత ఆ హింస ఆపించడానికి, వారి చేత మాంసభక్షణ ఆపించడానికి చేసే కర్మ అది ఆత్మకర్మే. ఎంచేతంటే అలా వారి చేత మాంసం మాన్పిస్తే ఆ జీవి యొక్క ఆత్మ ఎంతో ఉన్నతి పొందుతుంది. అలా ఒక జీవి యొక్క ఆత్మకు లాభం కలిగించినప్పుడు మన ఆత్మ కూడా ఎంతో లాభం పొందుతుంది. అది అలాగే ఇతరుల ఆత్మకు లాభం కలిగించే జ్ఞానాన్ని మనం ఇస్తే కనుక అందరికీ చెప్తూ ఉంటే అది కూడా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మకర్మ. ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటి పుణ్యకర్మలు. కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి పాపకర్మలు ఏంటో తెలుసుకుందాం. చాలామంది ఈ మార్గంలోకి వచ్చిన వారిని ఎన్నో రకాలుగా మభ్యపెట్టి క్యాష్ చేసుకుంటున్నారు, అంటే డబ్బు సంపాదిస్తున్నారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పాపకర్మ. వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ యొక్క ఆ బలహీనతని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది పుస్తకాల్లో విపరీతమైన లాభాలు వేసుకుంటున్నారు. ఏదైనా ఒక మాదిరి లాభం వేసుకుంటే పర్వాలేదు, కానీ వారిని విపరీతమైన లాభం వేసుకుని ఉపయోగపడని పుస్తకాలన్నీ వాళ్ళకి
ఇస్తూ దాంట్లోంచి లాభం పొందాలంటే అది ఆత్మ సంబంధమైన పాపకర్మ. ఇంకా రకరకాల మాయ మాటలు చెప్పి వాళ్ళని లోబరుచుకుని వాళ్ళని ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటారు. ఇది కూడా ఆత్మ సంబంధమైన పాపకర్మే. ఇంకా కొంతమంది పిరమిడ్ల పేరు చెప్పి ఎన్నో డబ్బులు వసూలు చేస్తూ తమకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఉంటారు. పిరమిడ్ పేరు చెప్పి ఎంతోమంది తమ కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. పిరమిడ్ తయారవుదు కానీ వాడి ఇల్లు తయారైపోతుంది గ్రాండ్గా. ఇలాగా ఈ మార్గంలో క్యాష్ చేసుకోవడానికి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మ సంబంధమైన పాపకర్మలు చేస్తున్నట్టే. దాని ఫలితం భవిష్యత్తులో వారి ఆత్మ ఘోరంగా పతనమవుతుంది. చాలా జన్మలు వెనక్కిపోతారండి. ఆ విషయం వాళ్ళకి తెలీదు. పత్రి గారు అందుకే స్పష్టంగా చెప్తారు, ధ్యాన మార్గంలో డబ్బు లావాదేవీలు ఉండకూడదు అని చెప్పి. అందుకే మనం ఏం చేస్తున్నామంటే భీమవరం క్లాసు గ్యారంటీ కోసం 300 తీసుకుంటున్నాం, వెళ్ళేటప్పుడు వారికి తిరిగి ఇచ్చేస్తున్నాం. అంచేత ఈ రకంగా ఎవరైతే ఇవన్నీ తెలుసుకుంటారో ఇతరుల ఆత్మకు నష్టం కలిగిస్తే మనం నష్టపోతాం. మీరు చూడండి, శ్వాసమే ధ్యాస అన్నది ఆత్మకు సంబంధించిన సాధన. కానీ చాలామంది మాటమే ధ్యాస అని ఇంకా రకరకాల ధ్యానాలు చెప్తున్నారు. అది వారి ఆత్మకు లాభం కలిగించదు, ఆత్మ ఉన్నతి పొందదు, అది ఆత్మకర్మ కింద రాదు, మనసుకు సంబంధించింది. చేత దేహ సాధనలు ఉన్నాయి, మనో సాధనలు ఉన్నాయి. అవి మనసుకు లాభం కలిగించేవి. మరి ఎవరైనా సరే తాను ఆత్మ కాబట్టి తన ఆత్మకు లాభం కలగాలి అంటే ఇతరుల ఆత్మకు లాభం కలిగించే మరి సేవలు చేయాలి. అది వాళ్ళకి అర్థం కాక మాట అంటే మాట మీద ధ్యాస పెట్టిస్తే మనసు పనిచేస్తుంది, అక్కడితోటి అయిపోతారు. వాళ్ళు ఆత్మ దాకా చేరుకోలేరు. అంచేత నిజంగా వాళ్ళు ఇది అర్థమవుతే వాళ్ళకి లాభం కలిగిస్తారు, తాను లాభం పొందుతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి లాభం కలగట్లా, తాను లాభం పొందట్లా. ఎంతవరకు మనసు దేహంతో అయిపోతున్నారు. అంచేత ఈ ఆత్మ కర్మల్లో కూడా అంటే ముక్తి కర్మల్లో కూడా పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి. చేత ఏంటంటే గుర్తుపెట్టుకోండి,
మనమంతా కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. ఈ ముక్తి కర్మలోకి వచ్చాం మనం. ఇంతకుముందు మనము చేసి ఉన్నాం దేహపరమైనటువంటి పుణ్యకర్మలు, కానీ అది మనకి ఫలితం లేనిదని అర్థం చేసుకుని ఇప్పుడు ఈ ముక్తి కర్మలోకి వచ్చాం. ఈ ముక్తి కర్మల్లో మనం చేసే ఈ ఆత్మకర్మల్లో మన వల్ల ఇతరులు ఎవరికి నష్టం కలగకూడదు. జ్ఞానం పేరు చెప్పి ఏ రకమైన మోసం మనం చేసినా, మోసగించిన, మాయ మాటలు చెప్పిన, తప్పుదారి నడిపించిన, వాళ్ళ ఎదుగుదలకు ఆటంకం కలిగించిన, తన స్వార్థానికి ఉపయోగించుకున్న పతనమైపోతారు. ఎంతోమంది చూసాం మనం, మన సొసైటీలో చూసాం చాలామంది. దేనికైనా పాపం పండాలంటారు కదా. ఒకవేళ నీ చేస్తున్నా వాడికి ఏం జరగలేదు అంటే ఇంకా పాపం పండలేదు. అలా ఎంతోమంది దెబ్బతిన్నారు. ఎంతోమంది కనుమరుగైపోయారు. కొన్నాళ్ళు వెలుగుతారు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో కనిపించరు. అంచేత ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ దేహ కర్మలు కానివ్వండి, ఆత్మకర్మలు కానివ్వండి, ఈ కర్మల్లో 2 రకాలుగా ఉన్నాయండి. ఇంకా వాటిని ఏమంటారంటే కామ్య కర్మలు అంటారు. 2 నిష్కామ కర్మలు అంటారు. కామ్య కర్మలు, నిష్కామ కర్మలు కొంతవరకు తెలుసుకున్నాం. ఇంకా లోతుగా వెళ్ళాలి మనం. అక్కడితో ఆపేస్తే కాదు. ఇంత లోతుగా మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నామంటే, ఎంత మీరు తెలుసుకుంటే దాన్ని బాగా అనుసరించి మీరు పూర్తి లాభాలు పొందగలుగుతారు. అది అంచేత ఇందులో 2 రకాలు ఉన్నాయి. కామ్య కర్మలు అంటే ఫలితం ఆశించేసే కర్మలు. నిష్కామ కర్మ అంటే ఫలితం ఆశించకుండా చేసే కర్మ. మీరు చూడండి, గుళ్ళకి వెళ్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. వాళ్ళు ఏదో కోరుకుంటారు, నాకు ఈ కోరిక నెరవేరాలి అని. అది కామ్యకర్మ అవుతుంది. అలాగే యజ్ఞాలు, యాగాలు, వాటిని కూడా కామ్యకర్మలు అంటారు. ఏదో వర్షం పడాలని, పుత్రభోగం కలగాలని, లేకపోతే ఏదో లాభం కలగాలని చేసే పెద్ద పెద్ద రాజులు వాళ్ళు చేసేవన్నీ కామ్యకర్మలు అంటారు. ఆ యాగాలయ్యి. అలాగే నిష్కామ చాలామంది చేస్తారు, ఏమి ఆశించరు, చేయడం వరకే చూసుకుంటారు. అది నిష్కామ కర్మ అంటారు. మనకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది, ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో వారు తప్పనిసరిగా ఫలితం పొందుతారు. అలాగే ఈ ఆత్మకర్మలో కూడా కామ్యకర్మలు ఉన్నాయి, నిష్కామ కర్మలు ఉన్నాయి. ఇందులో చూడండి, ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తారు. సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తే అవి ఆత్మకర్మలు అవుతాయి, అది కామ్యకర్మ అవుతుంది. అందుకే మనం చెప్తూ ఉంటాం, నువ్వు ఏ సంకల్పం పెట్టక్కర్లేదు,
చెయ్యవలసింది చేస్తే రావాల్సింది ఆటోమేటిక్గా వస్తుందంటాం మనం. భగవంతుడికి అన్నీ తెలుసు నడిపించేవాడికి, నువ్వు అడగాల. అంచేత నిష్కామంగా చేయమంట. అందుకే పత్రి గారు నువ్వు ధ్యానం చెప్తే డబ్బు తీసుకోవద్దు అంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళంతటా వాళ్ళు, నువ్వు అడగకుండా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకో అంటారుగా పత్రి గారు. సదానంద యోగి చెప్పింది, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదని రాదు అని. మరి డబ్బు లావాదేవీలు ఉండకూడదు అని స్పష్టంగా చెప్పారు. మరి డబ్బు లావాదేవీ చేస్తే అది ఫలితం ఆశించడమే. వాడు ఎందుకు చెప్తున్నాడు? ఈ డబ్బు కోసం చెప్తున్నాడు. చేత ఎవరైతే ఈ కర్మల్ని ఫలితం ఆశించకుండా చేస్తారో అందుకే నేను చేయడం మీద దృష్టి పెట్టండి, కోరడం మీద దృష్టి కాదు అని మన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను. ఎందుకు మీరు చేయవలసింది చేయండి. ఆయన తెలీదా నడిపించేవాడు? సృష్టిలో సిద్ధాంతం ఉంది. నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది అదే వస్తుంది. ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తుంది. నువ్వు ఎందుకు కంగారు పడ్డావు? అంచేత ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంచేతంటే ఈ కర్మ ఫలం ఇక్కడితోటే సరిపోదు. గుర్తెట్టుకోండి. మనం శరీరం వదిలి ఇంకొక జన్మ తీసుకున్నా మనం ఆ జన్మలో కూడా ఈ ఫలితం అనుభవిస్తూ ఉంటాం. చేత కూడా వస్తుంది. ఈ కూడా వచ్చే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మనం. నేను నిన్న మొన్న కూడా చెప్పాను, కూడా రాని వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు, కూడా వచ్చే వాటి మీద శ్రద్ధ పెట్టండి. మనం పాపకర్మల జోలికి వెళ్ళొద్దు, పుణ్యకర్మల జోలికి వెళ్ళొద్దు. ముక్తి కర్మలు చెయ్యాలి. మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. రేపు పొద్దున్న భీమవరం వస్తాం కదా మనం, లేకపోతే ఇక్కడైనా మీరు అడగచ్చు ఈ ముక్తి కర్మల గురించి. క్లారిటీ తీసుకోవచ్చు. మీరేం లక్షలు కోట్లు ఖర్చు పెట్టకల్లా. ఏ మాత్రం మీరు ఇవ్వగలిగిన దాంట్లో కొద్దిగా ఇచ్చినా అది గొప్పదే. నేను ఇంకా కూడా చెప్తున్నాను, ధనమే అక్కర్లేదు. మీ సమయం ఇవ్వండి, మీ వాక్కునివ్వండి, మీ శక్తినివ్వండి. మీ ఆయుష్నివ్వండి, జీవితాన్ని ఇవ్వండి. ఇవన్నీ చెప్తున్నాను నేను. ఇవన్నీ ఆత్మకు లాభించే పనులు మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన ఆత్మ ఉన్నతికి ఎంతో లాభం పొందుతాయి. ఇవన్నీ చేసే కొద్దీ శరీరం వదిలేక ఎంతో ఉన్నతమైన లోకాలకు మీరు చేరుకుంటారు. అంతేకాదు, అక్కడితో సరిపోదు. తర్వాత మీరు కోరుకున్నటువంటి జన్మ మీకు లభిస్తుందండి. ఎంచుకోవచ్చు, మీరు చాయిస్ ఉంటుంది. ఉన్నత లోకాలు చేరుకున్న వాళ్ళు, అంటే జనాలోకం దాటి చేరుకున్న వాళ్ళు చాయిస్ ఉంటుంది. వాళ్ళు ఈ కింద ఉన్న వాళ్ళు ఈ పాపకర్మ పుణ్యం ఆ చేసిన కర్మలను బట్టి దానికి సంబంధించిన జన్మలు వాళ్ళు పొందగలుగుతారు. అంచేత
ఇప్పుడు మనం చేసే ఈ కర్మలు, ఇప్పుడు మనం ఉదయాన్నే లేచి చేస్తున్నాం. ఎంత గొప్ప పుణ్యకర్మ అండి ధ్యానం. జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, సందేశాలు వింటున్నాం, సేవలు చేస్తున్నాం. మాటలే ఎవ్వరికి ఇలా ఎదురుగుండా కనిపించదండి వచ్చిన ఫలితం. మీ ఖాతాలో అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. వాటినే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. చేత కనిపించలేదని రాదని అనుకోకండి. చేసిన ప్రతి పనికి ఫలితం ఉండి తీరుతుంది. పత్రిక చెప్పారు, సమయ సందర్భానుసారంగా చేసిన ప్రతి పనికి ఫలితం తప్పక ఇచ్చి తీరబడుతుంది అని చెప్పన్నారు. పొందుతాం, చేసింది వృధా కాదు. చేత నువ్వు ముక్తి కర్మల్లో పాపకర్మలు చేయకు, గొప్పలకి పోకు, పేరు ప్రఖ్యాతులు ఆశించకు, ప్రలోభాలకు లొంగకు, దీ మార్గంలోనే సంపాదించాలని చూడకు. దేహ పాపకర్మల కంటే కూడా ఘోరమైనవి ఆత్మ పాపకర్మలు. ఈ మార్గంలోకి వచ్చి ఇక్కడ కూడా జనాల్ని దోచుకోవాలంటే ఇంకా దాన్ని వర్ణించతరం కాదు. అంచేత గుర్తుపెట్టుకోండి, చేసే కర్మలు నిష్కామంగా ఉండాలి. పబ్లిసిటీ మనకెందుకు, పేరు మనకెందుకు? నేను చూస్తున్నాను, మనవాళ్ళు చాలామంది గమనిస్తున్నాను, పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు, అలా చేస్తున్నారు. అర్థం చేసుకున్నారు. చేత ఈ కర్మల గురించి ఇంకా రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇవి ఎంత తెలుసుకుంటే మీరు వాటికి అంత ప్రాముఖ్యం ఇస్తారు, జీవితంలో అంత లాభం పొందుతారు. ఇంకా ఉన్నాయో తెలుసుకోవాల్సిందంటే ఉన్నాయి. రేపు భగవద్గీత నుంచి తెలుసుకుందాం. చేతి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.